ప్రతివారం ఒక్కో నక్షత్రంలో పుట్టినటువంటి వారి ప్రవర్తనని తెలుసుకునే క్రమంలో విశాఖ నక్షత్ర జాతకుల విశేషాలని తెలుసుకుందాం. ఇది గురు గ్రహ నక్షత్రం కాబట్టి విశాఖ నక్షత్రం వాళ్ళు మంచి ప్రతిభ పాటవాలు కలిగిన వాళ్లే అవుతారు. అధిదేవత ఇంద్రుడు అగ్ని అయిన కారణంగా మేమే పైన ఉండాలి అందరికంటే అనే ఆలోచనని ఇంద్రుడు అధిదేవత అయిన కారణంగా కలిగి ఉంటారు. అగ్ని అధిదేవత అయినటువంటి కారణంగా తీవ్రమైనటువంటి కోపానికి ఎప్పుడూ గురి అవుతూ ఉంటారు. ఇది రాక్షస గణ నక్షత్రం కాబట్టి చెప్పలేనిటువంటి పట్టుదల కలిగిన వారుగా ఉంటారు విశాఖ నక్షత్రం వాళ్ళు. ఎప్పుడూ వర్తమానంలో నిలబడి భూతం అంటే జరిగిన దాన్నే తవ్వుకుంటూ ఉండేటటువంటి లక్షణం వీరికి ఎక్కువ. వాళ్ళకి ఎంత మంచితనం ఉంటుందో ఆ మంచితనాన్ని అనర్హులు అవసరం లేనిటువంటి వాళ్ళ విషయంలో చూపించి వాళ్ళకి పూర్తి సహాయాన్ని చేసి అవసరమైనటువంటి వాళ్ళని పూర్తిగా విడిచిపెడతారు. నిజంగా ఒక క్షణం కాని విశాఖ నక్షత్రం వాళ్ళు వాళ్ళని గురించి వాళ్ళు ఆలోచించుకోగలిగినట్లయితే, ఒక్కసారి వారి ప్రవర్తనని వారు గమనించుకోగలిగినట్టయితే వాళ్ళంతటి ప్రతిభావంతులు, మేధావంతులు, కుటుంబాన్ని జాగ్రత్తగా నడపగలిగిన వారు మరొకరు ఉండరు అనేది యథార్థం. ఇక ఈ నక్షత్రం గురుగ్రహ నక్షత్రం కాబట్టి వీళ్ళు పుష్యరాగాన్ని ధరించడం చాలా మంచిది. ఇక దైవపరంగా అయినట్లయితే వీరు దుర్గాదేవిని నిత్యము ఆరాధించడం లేదా లలితాదేవిని పారాయణం చేసుకుంటూ స్తోత్ర క్రమాన్ని చేసుకోవడం ఎంతైనా ఉత్తమం.